కుక్కర్ పొలం. Hi and namaste, this is Ali. Welcome back to the brand new vlog. ఈ రోజు నా వ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వ్లాగ్ లో ఏం స్పెషల్ తెలుసా? కుక్కర్ పొలం. కుక్కర్ పొలం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక సింపుల్ రెసిపీని అయితే మీకైతే చూపించబోతున్నాను. కుక్కర్ పొలంలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఎలా ఆ మసాలా, హోమ్ మేడ్ మసాలా మీరు ఒకసారి కాదు 10 సార్లైనా వాడుకునే మసాలా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఈ రోజు అయితే చూపించబోతున్నా. ఈ రోజు నా వీడియోలో ఉండబోతుంది ఫయాజ్ బాయ్ అండ్ రియాజ్ బాయ్. సో వీళ్ళతో కలిసి అయితే ఈ వీడియోని కంటిన్యూ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ లో మనం స్టార్ట్ చేయబోతూ ఏమైతే ఆ మసాలా ఒకటి ఉంటుంది, వీళ్ళు కుక్కర్ పెట్టగానే దాంట్లో ఒక మసాలా పెడతారు. ఆ మసాలా ఏంటనేది ఇప్పుడు మీకు ఎలా చేయాలనేది చూపించబోతున్నా. రండి, ముందు ఒక పెనం తీసుకుంటాం. మనం పెనాన్ని పెట్టుకొని 3 స్పూన్లు అంటే 3 గరిటెలు నూనె వేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఈ ఆనియన్ ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము సాటే చేసుకుంటాం అనమాట. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి కుక్కర్ పొలాల కోసం వందలు వేస్ట్ చేసుకోమాగండి. ఇలా ఒక మసాలా ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకోండి. అది మాక్సిమం మీకు ఒక 1 మంత్ వరకు వస్తుంది. దాన్ని గట్టిగా ప్రిజర్వేట్ చేసుకోవాలి. మంచి పాలిథిన్ లో కానీ లేకపోతే ఒక బాక్స్ లో కానీ ప్లాస్టిక్ బాక్స్ లో ప్రిజర్వ్ చేసుకుంటే, ప్లాస్టిక్ వాడకూడదు. టెప్పర్ వేర్ ఉంటే టెప్పర్ వేర్ లో ప్రిజర్వేట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఇది మీరు 1 మంత్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 స్పూన్లు వేయడం, కుక్కర్ బిర్యానీ చేసేసుకోవడం. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చెక్క ఇదే చెక్క ఎట్లా రియాజ్ నిన్నే చెక్క లవంగా ఇవి వేస్తున్నాను దీంట్లోనే. లవంగాలు కాదు అయ్యా, లవంగాలు. దాంట్లోనే ఇలాచి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుందాం. స్పూన్ వేయాలా? దీంట్లో కొంచెం టమాటోస్, టమాటో టమాటా ఒకదానికి మద్దాలి వెళ్ళి విన్నారుగా. టమాటా అంటే ఇలా పిసికేయాలంట, ఈ పేరు పిసికినట్టు. జాపత్రి అంటారు, పత్రి. ఈ స్టార్ పువ్వు వేసేస్తున్నావు 2. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కొంచెం మగ్గడం కోసం కొంచెం వాటర్ వేస్తున్నట్టు, కొంచెం అంతే. ఇప్పుడు మన ఫయాజ్ పై దీన్ని ఇటు పెడతాడు అనమాట. పెట్టు చెత్త. నిన్న జస్ట్ మోమో ఇలా పట్టుకున్నాడు, వేడిది బొబ్బలు వచ్చేసి. హీస్ వెరీ డెలికేట్ బట్ హీస్ వెరీ ఫ్యాటీ బాయ్. చికెన్ ఏం చేసామంటే ఇలాగా కొంచెం పసుపు ఉప్పు వేసి దీన్ని వాటర్ మొత్తం ఆవిరేంత వరకు, చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు దీన్ని బాయిల్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ చూసుకుంటే మనము బాస్మతి రైస్ ని మనం ఇలాగా నానబెట్టేసుకున్నాము. ఇక్కడ చూస్తే మనము ఇందాక ఏదైతే మసాలా ఇక్కడ ప్రిపేర్ చేసామో దాన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుని పేస్ట్ చేసేసుకున్నాం. సో ఇలా అయితే మన కుకింగ్ అయితే జరుగుతుంది అనమాట. దీని తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. చాలా సింపుల్ గా మీరు ఇంట్లో కూడా కూర్చొని ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఉండే మసాలాలో కలిపేసుకోవడమే అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ ప్రాసెస్ ఎలా చేయాలనేది చూపిస్తాం మీకు. చాలా సింపుల్, చూసారు ఇంతే. ఇప్పుడు ఈ చికెన్ కూడా మీరు కావాలనుకుంటే ఒక 1 మంత్ వరకు ప్రిజర్వేట్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయడం, ఫ్రోజన్ చేసేయడం, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు తీసి ఒక 2 నిమిషాలు బయట పెట్టి అన్ని వేసుకోవడం, కుక్ చేసుకోవడం. ఇంతే, చాలా సింపుల్ అనమాట. రెస్టారెంట్ లో 100కు పైగా ఉన్న రెస్టారెంట్ లో 99% ఇదే పద్ధతి వాడతారు. చికెన్ ని బాయిల్ చేసి పక్కన పెట్టుకుంటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బాయిల్ చేసుకుంటారు. లేదా ఈ మసాలా మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా ఇంతే. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవడం, బిర్యానీ చేసేసుకోవడం, ఇంతే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇప్పుడు మన కుక్కర్ తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక 2 స్పూన్ల నెయ్యి
వాటర్ తీసేసిన సోక్ చేసిన వాటర్, అదే రైస్, సోక్ చేసిన రైస్. ఇది మనము 1, 2, 3 వేస్తున్నాము. మిగతా రైస్ ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. దీన్ని రైస్ గా వండేసుకొని జీరా రైస్ వండుకుందాం. చికెన్ చూసారా, 1, 2, 3, 4, 5, 6. ఓకే, 6 స్పూన్లు చికెన్ వేసాం. ఇప్పుడు ఏదైతే మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా ఒక 4 చెంచాలు వేసుకుందాం. 1, 2, 3, 4. ఇంత కొత్తిమీర, ఇంత పుదీనా. ఆ స్మెల్ ఎలా వస్తుంది తెలుసా, మామూలుగా రాదు స్మెల్ అయితే. ఇంకా మీ ఇష్టం, దీంట్లో ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు మనము 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాం, 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కాబట్టి 1, 2, 3, 4, 1 స్పూన్ ఆయిల్ వేద్దాం, అదే వెరిటే. కొంచెం సాల్ట్ దీనికి టేస్ట్ కి తగ్గట్టు. సో ఇంతే. ఇప్పుడు దీన్ని మనం సీల్ చేద్దాం, పెట్టేసి 3 విజిల్స్. అండి 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇలా చూసేసుకొని తర్వాత వెళ్తాం. అసలు మామూలుగా రాలేదు. షేర్వా చేశాను కొంచెం కలుపుకొని తిందామని. ఇక్కడైతే రాయితా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మొత్తం మామూలుగా రాలే బిర్యానీ. ఇంటికి చెప్పావు 4:30. ఇప్పుడు 4 అయింది టైము. ఒక్కడు మామూలుగా ఎట్లా నేను తింటాను. प्रश्न भी फंग आता है बोले यस ఇది మర్యాద అడిగా वो हाँ కాయవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ చేసుకున్న షేర్వా చేసా, గ్రేవీ టైప్. కొంచెం చికెన్ కూడా వేసాను దీంట్లో. ఈ షేర్వా కొంచెం వేసుకొని ఫయాజ్ సూపర్ ఉందన్న. నచ్చిందా నీకు? హైలైట్ నచ్చిందా నీకు? నచ్చిందన్న. నీకురా ఫయాజ్? ముక్క కూడా చూసారు అట్లా స్మాష్ అయిపోయింది. ఎలా ఉంది? సూపర్ షెరోదు. కొంచెం గట్టిగా పాలు కూడా వింటారు. మన టాలెంట్ గురించి అలా చెప్పరా. అన్నం ముందు ఆస్వాదించాలి, తర్వాత మాట్లాడాలి. ఆకలితో ఉన్నాం. ఆ ఫ్లేవర్ ఎలా ఉందిరా? సూపర్. మామిడి బాగా నచ్చింది, నాకు బాగా నచ్చింది. సో రైతాతో కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. వీడికి పెరుగు తిండీడు, కొంచెం క్యారెట్, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కీరా కూడా వేసా. బా, నా భూతో నా భవిష్యత్. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంతే చెప్పగలిగింది. సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో కొత్త వీడియోతో. సైనింగ్ ఆఫ్ మీ అలీ. తిన్న తర్వాత కలుద్దాం. తిన్న తర్వాత మనం కలం. వాళ్ళు చూసి వాళ్ళు ఇంట్లో ట్రై చేస్తారు. బాయ్.